కిడ్నీ సైజులు చక్కగా పెరుగుతాయి. అందరికీ పెరుగుతాయి, తక్కువ వచ్చిన వాళ్ళందరికీ. కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో కిడ్నీ షింక్ అయిపోవడం ఒకటి. దీన్ని ఏమీ చేయలేరు కాబట్టి చివరికి తీసుకెళ్ళి డయాలసిస్లో పడేస్తున్నారు. అంత సీను, అంత కర్మ లేదు. మన డైట్ కనుక పకడ్బందీ చేస్తే కిడ్నీలో ఎంత స్థాయి క్రానిక్దైనా సరే కిడ్నీ చక్కగా రికవర్ అవుతుంది. దానికి నిదర్శనమే సైజు పెరగటం. మీరు ఇక్కడ రిపోర్ట్లు ఇన్ని చూశారు కదా, మీరు కూడా గమనించండి. అందులో నా ల్యాబ్ ఏదీ లేదు, అన్నీ బయట ల్యాబ్లే, మొత్తం బయట ల్యాబ్లే. నా దగ్గర వాడిన ప్రతి వాళ్ళకి ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు అంటే ఒకళ్ళిద్దరు ఏదో తప్పు చేసిన వాళ్ళు తప్ప అందరికీ కూడా కిడ్నీ సైజ్ పెరిగింది, చక్కగా క్రియాటిన్ తగ్గింది. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు, సార్ మేము చేసాం సార్ మాకు పెరగలేదని. నేను నా దాంట్లో డైట్లో ప్రోటోకాల్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా బరువు పెరగాలి. బరువు పెరిగితే వెయిట్ గెయిన్ వస్తే అది స్టెమ్ సెల్ థెరపీలాగా ఉపయోగపడి అదంతా కిడ్నీ రికవర్ అవుతుంది. ఇది మీకు అంతా చాలా వీడియోలో చెప్పాను నేను. అంటే వెయిట్ కొంచెమన్నా పెరగాలి. బరువు పెరిగితే కిడ్నీ డయాలసిస్ ఉన్న స్టేజ్ అయినా సరే అవైలబుల్గా వస్తుంది. నేను మళ్ళీ వాళ్ళ శరీరాన్ని దగ్గర అర లీటర్ లోపు నేను నీళ్ళు ఇవ్వను. శుభ్రంగా 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు ఇస్తాను రోజుకి. ఇలా చక్కగా అంతా చేసుకెళ్తే జాగ్రత్తగా అది రివర్స్ అవటం అనేది చాలా సాధ్యం. సో కిడ్నీ సైజ్ పెరగటంలోకి మీ టెస్ట్ మొదలని మీకు చూపిస్తున్నాను. ఎవరు ఏ డౌట్ ఉన్నా నేను ఓపెన్గా దేనికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి కిడ్నీ సైజ్ పెరగదనే తప్పు మాట మాట్లాడటం మీరు మానేయండి. మీకు పెరగదని చెప్పండి, అది అక్షరాల 1000% వాస్తవం యాప్ట్గా ఉంటుంది. మా వరకు మాత్రం పెరగదండి అని చెప్పండి. కుదిరితే వీఆర్ క్రెడిట్తో పెరుగుతుందని చెప్పండి, లేదా మెదలకుండా ఉండండి.